హే గైస్, ఐ నో మీరు ఈ వీడియో క్లిక్ చేయకముందే మీరు చాలా ట్యుటోరియల్స్ మన యూట్యూబ్ లో చూసే ఉంటారు. లైక్ కంప్లీట్ హెచ్టిఎంఎల్ కోర్స్ అండ్ కంప్లీట్ సిఎస్ఎస్ కోర్స్ అండ్ కంప్లీట్ జావా స్క్రిప్ట్ కోర్స్ అండ్ వీటి తర్వాత డెడికేటెడ్ గా ఒక వెబ్సైట్ కంటూ ట్యుటోరియల్ చేసి ఉంటారు. సో వీటన్నిటిని మీరు చూసే ఉంటారు. బట్ ఇప్పుడున్న ఏ ఏరాలో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా ఆ ట్యుటోరియల్స్ చూడకపోతే, సో ఇప్పుడున్న ఏ ఏరాలో మీరు అంతా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఒక 40 అవర్స్ 50 అవర్స్ అని స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీకు జస్ట్ బేసిక్ టెర్మినాలజీస్ అండ్ ఎలాంటి ఎలాంటి ఎలిమెంట్స్ ఎలాంటి చోట ఎక్కడ వాడాలి, సో ఎలాంటి స్టైలింగ్ వాడాలి, ఎలాంటి యానిమేషన్స్ ఎక్కడ వాడాలి అనేది తెలిస్తే చాలు. సో మనం ఈ ట్యుటోరియల్ లో మనం ప్రతిదీ ఇప్పుడు హెచ్టిఎంఎల్ ఇన్ డెప్త్ గా అండ్ సిఎస్ఎస్ ఇన్ డెప్త్ గా అండ్ జావా స్క్రిప్ట్ ఇన్ డెప్త్ గా చెప్పట్లేదు. జస్ట్ ఒక వెబ్సైట్ ని బిల్డ్ చేస్తూ, సో ఆ వెబ్సైట్ లో ఈ కీ ఎలిమెంట్స్ ఎందుకు వాడాము అండ్ ఆ స్టైలింగ్స్ ఎందుకు వాడాము, సో పొజిషన్స్ కోసం సో రిలేటివ్ ఎక్కడ వాడాలి, యాబ్సల్యూట్ ఎక్కడ వాడాలి, సో రియల్ టైమ్ గా మనం ఒక ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తూ కంప్లీట్ హెచ్టిఎంఎల్ కంప్లీట్ సిఎస్ఎస్ అండ్ కంప్లీట్ జావా స్క్రిప్ట్ ని సో మీకు మన ఈ ట్యుటోరియల్ త్రూ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ నేర్చుకుని వచ్చి ఈ ట్యుటోరియల్ చేస్తున్నట్టుంటే సో వెల్ అండ్ గుడ్. సో ఈ ట్యుటోరియల్ మీకు బాగా అర్థమైంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇంకా అసలు ఇదే ఫస్ట్ టైం, సో మీరు ఈ వెబ్సైట్ త్రూ మీరు హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి అనుకుంటే, బట్ ఐ సజెస్ట్ సమ్ బేసిక్స్ అయితే మీరైతే తెలుసుకుని రావాలి. లైక్ ఎందుకంటే మనం డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లోకి అయితే స్టెప్ ఆన్ అయ్యి, సో మనం ప్రాజెక్ట్ బిల్డ్ చేస్తూ నేనైతే మీకైతే ఆ ప్రాజెక్ట్ లో సంబంధించి మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే వెళ్తాను. సో ఇట్స్ బెటర్ మీరు కొన్ని బేసిక్స్ అయితే తెలుసుకుంటూ రావడం బెటర్. లైక్ కొన్ని క్రాష్ కోర్సెస్ అయితే చూడండి. సో మన తెలుగులో అయితే మాక్సిమం ఈ కమ్యూనిటీలో మనకి నాలెడ్జ్ చెప్పే చాలా తక్కువ ఛానల్స్ ఉన్నాయి. సో మీరైతే మన వీడియోని లైక్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ అయితే చేయండి. సో ఈ కంప్లీట్ మన ఈ ప్రాజెక్ట్ గిటప్ రెపో కానీ అండ్ ఆల్సో ఈ డాక్యుమెంటేషన్ కానీ, సో నేనైతే 50 పేజెస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అయితే ప్రిపేర్ చేశాను. సో ఈ 50 పేజెస్ ఆఫ్ డాక్యుమెంటేషన్ అండ్ ఆల్సో మీ గిటప్ రిపో కావాలి అనుకుంటే, సో కామెంట్స్ లోకి వెళ్ళి సో మీకు ఈ ట్యూటోరియల్ నుంచి ఆ, మీరు ఏం నేర్చుకున్నారని చెప్పేసి కామెంట్స్ అయితే చెప్పండి. సో 100 కామెంట్స్ అయితే టార్గెట్ పెడుతున్నాను. సో ఎప్పుడైతే ఈ ట్యూటోరియల్ కి 100 కామెంట్స్ అయితే నాకు వస్తాయో, సో అప్పుడు నేను మనం గిటప్ రిపో అనేది నేనైతే కామెంట్స్ అయితే మీకు పెడతాను అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ అయితే యాడ్ చేస్తాను. సో అంటిల్ దెన్, సో మీరు ఈ డైరెక్ట్ గా మీరు స్టెప్ బై స్టెప్ మీరైతే టైప్ చేసుకోవాలి. సో వాంటెడ్ ఉన్నవైతే నేనైతే కామెంట్స్ నేను కామెంట్ బాక్స్ లో పిన్ చేసి, సో ఎలాంటి ఐ మీన్ ఇప్పుడు రూట్ కలర్స్ కానీ ఇవన్నీ కూడా నేనైతే మీకు కామెంట్ బాక్స్ లో అండ్ ఆల్సో డిస్క్రిప్షన్ అయితే నేను ఇస్తాను. కంప్లీట్ కోడ్ కావాలంటే మాత్రం మీరైతే కామెంట్స్ అయితే చేయండి అండ్ ఆల్సో 100 కామెంట్స్ టార్గెట్ అయ్యాక నేనైతే గిటప్ రిపో అయితే పబ్లిక్ లో అయితే మీకు షేర్ చేస్తాను. అవర్ ట్యూటోరియల్, సో మనం అసలు ఏం బిల్డ్ చేయబోతున్నాం అనేది నేను ఎప్పుడైతే చూపిస్తాను. సో దిస్ ఇస్ వాట్ మనం బిల్డ్ చేయబోతున్నాము. లైక్ మనం మన తెలుగు కమ్యూనిటీలో లైక్ ఇంత యానిమేటెడ్ గా అండ్ ఇంత ఫుల్లీ ఫంక్షనల్ వెబ్సైట్స్ అయితే ఎవరైతే ఇంకా బిల్డ్ చేయలేదు. సో మనం ఈ కంప్లీట్ వెబ్సైట్ ని మనం దీని త్రూ అయితే బిల్డ్ చేస్తున్నాము. ఈ ట్యూటోరియల్ అయితే బిల్డ్ చేస్తున్నాం. సో ఈ ఫ్లోటింగ్ వాటిని ఎక్కడ వాడుతున్నాము, సో ఈ ఫ్లోటింగ్ వాటికి ఏం చేయాలి అండ్ ఇలాంటి ఫాంట్స్ కి ఏం చేయాలి అండ్ ఆల్సో ఇలాంటి మాల్క్యూ స్టైలింగ్ కి ఏం చేయాలి అండ్ ఇలాంటి కార్డ్స్ కి ఏం స్టైలింగ్ వాడాలి అండ్ ఇలాంటి డిజైన్ కి సో ఇట్లా మనం ఇట్లా పెట్టగానే సో ఇట్లా ట్రాన్స్ఫార్మ్ అవడానికి ఏం చేయాలి అండ్ దిస్ టైప్ ఆఫ్ ఫ్లోటింగ్ మొబైల్ స్క్రీన్ కి ఏం చేయాలి అండ్ ఇలాంటి యానిమేషన్స్ కి ఏం చేయాలి, సో ప్రతిదీ మనం ఈ ట్యూటోరియల్ అయితే మనం ఈ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే వెళ్దాము. సో అందుకని నేను మీకు చెప్పాను స్టార్టింగ్ లోనే, సో మీకు బేసిక్స్ నుంచి అయితే మాక్సిమం ఈ ట్యూటోరియల్ అయితే కవర్ అవుతుంది. బట్ ఇట్స్ బెటర్ కొన్ని టెక్నాలజీస్ తెలుసుకుంటూ రావడం అయితే బెటర్ అని అయితే నేను చెప్పాను అందుకనే. సో కమింగ్ టు టుడేస్ ట్యూటోరియల్, సో ఇప్పుడు మనం ఏం బిల్డ్ చేస్తున్నాం చూసాము, సో ఎవరికని చెప్పేసి చూసాము. నౌ వి విల్ సి లైక్ అసలు మామూలుగా మీరు డైరెక్ట్ గా అసలు ఏం నేర్చుకోపోతున్నారు ఈ కోర్స్ నుంచి అయితే నేను చెప్తాను. లైక్ ఈ ప్రీమియం ల్యాండింగ్ పేజ్ అయితే మీరు బిల్డ్ చేయబోతున్నారు అండ్ ఆల్సో ఒక రియల్ డిజైన్ సిస్టమ్స్ ని ఎలా బిల్డ్ చేయాలి, సో అసలు డిజైన్ సిస్టమ్ అంటే ఏంటని చెప్పేసి మీరైతే తెలుసుకోబోతారు అండ్ ఆల్సో కొన్ని యూఐ ప్రిన్సిపల్స్ కూడా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లైక్ ఒక బిగినర్ గా కాకుండా మీరు ఒక ఒక బేసిక్ ఐ మీన్ నేను ప్రో అని చెప్పలేను, లైక్ ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో మీరు ఒక వెబ్సైట్ ని కోడ్ చేయడానికి మీకు ఎలాంటి యూఐఎక్స్ ప్రిన్సిపల్స్ కావాలి అండ్ ఆల్సో యానిమేషన్ అండ్ ఇంటరాక్షన్ ఇంజనీరింగ్ నేను కొన్ని బేసిక్స్ అయితే నేను దీంట్లో అయితే కవర్ చేసేస్తాను. సో
స్టెప్పింగ్ బ్యాక్ టు మనం డిజైన్ సిస్టమ్ అంటే ఏంటి అనేది నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో డిజైన్ సిస్టమ్ అంటే ఏంటంటే, సో ఇట్స్ లైక్ మనం బిగినర్స్ ఏంటంటే బేసిక్ గా కొన్ని ర్యాండమ్స్ ఇట్లా ర్యాండమ్ గా కలర్స్ క్లిక్ చేసి, సో ఆ ర్యాండమ్ కలర్స్ తో వాళ్ళు వెబ్సైట్స్ అయితే బిల్డ్ చేస్తారు. బట్ దాని వల్ల కన్సిస్టెన్సీ అయితే ఉండదు కలర్స్ కి. అండ్ ఆల్సో వాళ్ళు డిఫాల్ట్ గా కొన్ని ఫాంట్స్ అయితే వాడేస్తారు, లైక్ టైమ్ స్పానింగ్ కానీ, సో అండ్ ఆల్సో ఏఎల్ కానీ, శాన్ ఫ్రాన్సిస్కో ఇలాంటి బేసిక్ ఫాంట్స్ అయితే వాడతారు. సో మనం అట్లా కాకుండా ఒక సిస్టమ్ ని ఆల్రెడీ ప్రీ డిఫైన్ చేసి ఉంటాం. సో ఈ సిస్టమ్ ని బిల్డ్ చేసుకొని, సో ఇలానే మన కలర్ ప్యాలెట్ ఉండాలి, సో ఇలానే మన ఫాంట్ టైపోగ్రఫీ ఉండాలి, సో ఇలాంటి స్టైలింగ్ వాడాలి, సో ప్రైమరీ బటన్ కి ఇది, సో ఇట్లా ప్రైమరీ బటన్ కి ఇది వాడాలి, సో అండ్ ఆల్సో లైక్ సెకండరీ బటన్ కి ఇది వాడాలి, అండ్ ఇన్వర్టెడ్ కి ఇది, సో అవుట్లైన్ కి ఇది, సో లైక్ దేనికి ఏది అనేది చెప్పేసి ఇప్పుడు సో ప్రైమరీ కలర్ ఇది, సెకండరీ కలర్ ఇది, టెర్షియరీ కలర్ ఇది, సో ఇలా ఆల్రెడీ మనం డిఫైన్ చేసుకుని ఉంటాం. సో ఇలా డిఫైన్ చేసుకుని మనం ఒక సిస్టమ్ అయితే ఫ్రీగానే బిల్డ్ చేసి ఉంటాం. లైక్ ఇప్పుడు ఏంటంటే ఇది జస్ట్ మనం ఏమి పేజెస్ అయితే డైరెక్ట్ గా అయితే డిజైన్ చేయట్లేదు, జస్ట్ సిస్టమ్స్ ని డిజైన్ చేస్తాం. లైక్ లైక్ డిజైన్ సిస్టమ్స్ అంటే ఒక సెట్ ఆఫ్ రూల్స్. అండ్ ఆల్సో దాంట్లో కాంపోనెంట్స్ వచ్చేసి, ఇప్పుడు ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీలో ఇప్పుడు కాంపోనెంట్స్ అంటే ఒక ఎంప్లాయీస్ లెక్క. సో ఈ టైపోగ్రఫీ కాంపోనెంట్ ఒకటి, ఈ ఈ బటన్స్ అంతా ఒక కాంపోనెంట్ ఒకటి, ఈ ప్రోగ్రెస్ బార్స్ కి ఒక కాంపోనెంట్, సో ఇట్లా లేబుల్ కి ఒక కాంపోనెంట్, సో ఇట్లా ట్యాబ్ బార్ కి ఇట్లా ఒక కాంపోనెంట్, సర్చ్ బార్ కి ఒక కాంపోనెంట్, సో ఇలాంటి ఐకాన్స్ కి ఒక కాంపోనెంట్. సో ఇట్లా ఆల్రెడీ ఒక కాంపోనెంట్స్ గా డివైడ్ చేసి ఒక డిజైన్ సిస్టమ్ అయితే మనం ప్రీ డిఫైన్ గా బిల్డ్ చేసుకుని ఉంటాం. సో నేను మామూలుగా నా ప్రీవియస్ ప్రాజెక్ట్ అయితే ఇది. సో నేను నా ప్రీవియస్ ప్రాజెక్ట్ లో నేను ఇదైతే బిల్డ్ చేశాను. లైక్ నా ప్రీవియస్ ప్రాజెక్ట్ వచ్చేసి నేను ఒక టాస్క్ మేనేజర్ అయితే నేను ఒక ప్రీవియస్ ప్రాజెక్ట్ అయితే బిల్డ్ చేశాను. సో ఆ ప్రీవియస్ ప్రాజెక్ట్ కి ఇది ఒక డార్క్ థీమ్ కి వచ్చిన, నేను డార్క్ థీమ్ కి నేను చేసిన ఒక ఒక డిజైన్ సిస్టమ్. అండ్ దానికే ఆ ప్రాజెక్ట్ కే నేను లైట్ థీమ్ కి ఇంకోటి ఏదో వాడాను. సో లైట్ థీమ్ కి వాడిన నేను నేను లైట్ థీమ్ కి వాడిన కలర్ డిజైన్ సిస్టమ్. సో నేను చెప్తా ఇప్పుడు మన ప్రాజెక్ట్ లో మనం ఏ కలర్స్ వాడతాము, సో ఏ ప్రైమరీగా వాడతాము, సో ఏది బ్యాక్గ్రౌండ్ గా వాడతాము నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మనం మన ప్రాజెక్ట్ అయితే స్టెప్ అనేది, సో మన ప్రాజెక్ట్ వచ్చేసి లైక్ ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే మనం ఆల్రెడీ ఈ రూట్ క్లాస్ లో మనం ఆల్రెడీ మనం ఇవన్నీ మనం లైక్ బ్యాక్గ్రౌండ్ కి ఏది వాడాలి, సో సి ఇంక్, సి టెరా, సి గోల్, సి నైన్ ఇవన్నీ కూడా నేను చెప్తాను. సో నేను మీకు ఈ కోడ్ లోనే మనం పూర్తిగా ఇచ్చాం. లైక్ బ్యాక్గ్రౌండ్ కి ఏది, సో ప్రైమరీ టెక్స్ట్ కలర్ అంటే ఏంటి, సో బ్రాండ్ ప్రైమరీకి ఏది వాడుతున్నాం, సెకండరీ బ్రాండ్ కి ఏం వాడుతున్నాం, ఎసెంట్ కలర్ ఏంటి, సో డార్క్ మోడ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, లైట్ మోడ్ సెకండరీ టెక్స్ట్ ఏది, సో ఇట్లా మనం ప్రతిదీ ఇచ్చాం. సో ఇదంతా ఎందుకంటే రూట్ లోనే ఎందుకు మెన్షన్ చేస్తామంటే, లైక్ ఇది ఒక గ్లోబల్ సోర్స్ లాంటిది. సో కంప్లీట్ యాప్ స్టైలింగ్, వెబ్సైట్ స్టైలింగ్ లో మీరు డైరెక్ట్ గా ఒక ప్రీ డిఫైన్ గా మనం వీటిని మనం వేరియబుల్స్ అంటాం. సో వేరియబుల్స్ ని ఆల్రెడీ అసైన్ చేసేసి, సో ఆ వేరియబుల్స్ కి మనం ఇట్లా ఒక కలర్స్ ని మనం ఆల్రెడీ ప్రీ డిఫైన్, ఐ మీన్ ఒక గ్లోబల్ సోర్స్ లో మనం అయితే ఇస్తాం. సో అట్లా గ్లోబల్ సోర్స్ ఇచ్చిన దానికి ఇప్పుడు యూస్ ఏంటంటే, మామూలుగా మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇవ్వడానికి, సో ఈ రూట్ సోర్స్ లో మనం ఇవ్వడానికి ఏంటంటే డిఫరెన్స్, సో మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి కలర్ ఇచ్చేసాం. సో ఎక్కడైతే మనం ఆ బ్యాక్గ్రౌండ్ కలర్స్ అయితే వాడామో, సో ఇక్కడ మనం ఇక్కడ బాడీ మొత్తానికి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనం ఇలాంటి బీసీ కలర్ అయితే వాడేసాం. సో ఎక్కడైతే ఇట్లా డిఫైన్ చేసాము, సో ప్రతి దాంట్లోకి వెళ్ళి, సో మనం ఇది ఇప్పుడు ఒకవేళ మీరు కలర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం, సో కలర్ చేంజ్ చేయాలనుకుంటే, సో దీని నుంచి వైట్ గా మార్చాలనుకుంటే, సో మీరు హ్యాష్ ఎఫ్ఎఫ్ఎఫ్ అట్లా మొత్తం ప్రతి దాంట్లోకి వెళ్ళి ఆ ఎక్కడెక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందో ప్రతి దాంట్లోకి వెళ్ళి మీరు ఆ వైట్ గా మార్చాల్సిన అవసరం లేదు. సో డైరెక్ట్ గా వచ్చేసి గ్లోబల్ సోర్స్ లో మీరు ఈ కలర్ ప్లేస్ లో మీరు డైరెక్ట్ గా ఆ వైట్ కలర్ అయితే మీకు కావాలని చెప్పేసి మీరు ఇక్కడ చేంజ్ చేసుకుంటే కంప్లీట్ వెబ్సైట్ సోర్స్ లో అదైతే చేంజ్ అయింది. సో ఇది కొంచెం వర్క్ ని సో కొంచెం టైం టైం కాంప్లెక్సిటీ తగ్గించడానికి అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ కమింగ్ టు సో లైక్ ఆ వేరియబుల్స్ మనం లైక్ ఒక రీయూజబుల్ వాల్యూస్ అయితే చూసుకుంటాం. అండ్ కమింగ్ టు కలర్ సైకాలజీకి వచ్చేసి, సో మనం ఇక్కడ ఏం వాడాం, సో మనం ఇక్కడ వాడిన కలర్ వచ్చేసి బ్రాండ్ ప్రైమరీకి వచ్చేసి నేను బంట్ ఆరెంజ్ వాడా. సో ఇక్కడ దాన్ని టెరా ఆరెంజ్ కూడా అనొచ్చు. సో బంట్ ఆరెంజ్ ఎందుకంటే, సో ఇది ఒక యాక్షన్ ని, ఒక ఎనర్జీని ఇండికేట్ చేస్తుంది. సో మనం కలర్ ప్యాలెట్ ని మనం సెట్ చేసుకునేటప్పుడు కూడా మనం ఆ కలర్ ని ఎందుకు మనం ఆ కలర్ ని ఎందుకు తీసుకుంటున్నాం కూడా మనం అయితే చూసుకోవాలి. సో లైక్ మనకి ఈ
గూగుల్లోకి వెళ్ళి మీరు కలర్ డిజైన్ ప్యాలెట్స్ అని చెప్పి సెర్చ్ చేసుకుంటే సో మీకు కొన్ని వెబ్సైట్స్ ఉంటాయి. సో ఆ వెబ్సైట్స్ లో ఆల్రెడీ వాళ్ళు ప్రీ డిఫైన్డ్ గా కొన్ని కలర్ ప్యాలెట్స్ అయితే డిజైన్ చేసి ఉంటారు. సో మీరు వెళ్ళి సో మీకు కావాల్సిన మీకు మెయిన్ ప్రైమరీ కలర్ ఉంటుంది కదా, ఇప్పుడు మీ లోగో అంటే ఇప్పుడు మీ కంపెనీకో మీ వెబ్సైట్ కో మీ ల్యాండింగ్ పేజ్ కో లైక్ ఏదైనా కానీ మీకు ఒక ప్రైమరీ కలర్ అయితే చూస్ చేసుకోండి. సో ఆరెంజా, గ్రీనా, ఎల్లోనా, లైట్ ఆరెంజా, సో అట్లా మీరు ఒక ప్రైమరీ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఆ ప్రైమరీ కలర్ తీసుకెళ్లి సో మీ దాంట్లో మీ ఆ వెబ్సైట్స్ లో మీరు సెర్చ్ చేసుకుంటే ఆ ప్రైమరీ కలర్ రిలేటెడ్ గా మీకు కొన్ని కలర్ ప్యాలెట్స్ అయితే చూపిస్తుంది. సో లైక్ మనం ఈ ఆరెంజ్ అయితే నేను మామూలు ఆ యాక్షన్ అండ్ ఎనర్జీకి అయితే ఇండికేట్ చేస్తాను చెప్పేసి నేను బంట్ ఆరెంజ్ అయితే తీసుకున్నాం. అండ్ ఆల్సో ఈ ఇంక్ కలర్, ఈ డీప్ చార్కోల్ ఎందుకు తీసుకున్నా అంటే లైక్ అథారిటీ, ఇది ఒక అథారిటీని ఇండికేట్ చేస్తుంది. అండ్ ఆల్సో బ్యాక్గ్రౌండ్ నేను మామూలుగా వైట్ తీసుకోకుండా సో వైట్ తీసుకుంటే ఏంటంటే సో వైట్ అనేది డిఫాల్ట్ కలర్ అది. సో వైట్ తీసుకుంటే సో మనకంత ప్రీమియం అనిపించదు. సో వెన్ వీఆర్ ప్రొసీడింగ్ టు ప్రీమియం వెబ్సైట్స్ బిల్డ్ చేసేటప్పుడు సో వైట్ తీసుకుంటే ఒక బేసిక్ లుక్ అయితే మీకు కనబడుతుంది. సో అట్లా కాకుండా ఇట్లా క్రీమ్ కలర్స్, లైక్ లైట్ గ్రే కలర్స్ ఇలాంటి వాడటం వల్ల ఏంటంటే ఒక ప్రీమియం లుక్ అనేది మీ వెబ్సైట్ కి అయితే యాడ్ అయింది. సో అందుకని చెప్పేసి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి నేను ఒక క్రీమ్ కలర్ తీసుకున్నాం. అండ్ కమింగ్ టు ఇప్పుడు ఆ సిటిఏ బటన్స్ ఉంటాయి కదా, లైక్ కనెక్ట్ విత్ అస్ బటన్ కానీ ఇట్లాంటి కొన్ని బటన్స్ ఉంటాయి. లైక్ ఇక్కడ చూడండి, ఈ గెట్ స్టార్ట్ అనే ఒక బటన్ ఉంది. దీనికి నేను మన బండ్ కలర్, ఇప్పుడు మన ప్రైమరీ కలర్స్ ని ఇలాంటి ఇంపార్టెంట్ బటన్స్ ని ఇండికేట్ చేయడానికి, ఇలాంటి సిటిఏ బటన్స్ ఇండికేట్ చేయడానికి అయితే మనం వాడతాం. లైక్ అండ్ కమింగ్ టు కొన్ని హైలైటింగ్ చేయడానికి నెంబర్స్ ను వాడటానికి, కొన్ని ప్రీమియం లుక్ ఇవ్వడానికి సో మనం అది వాడుతున్నాం. అండ్ కమింగ్ టు టైపోగ్రఫీ సిస్టమ్. సో టైపోగ్రఫీ వచ్చేసి బేసిక్ గా నేను చెప్పా కదా, మనకు మామూలు డిజైన్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మామూలుగా బేసిక్ గా తీసుకునేవి కాకుండా మనం ఆల్రెడీ కొన్ని ఫిక్స్ చేసి ఉంటాం. సో ఈ ఫాంటే మనకి వెబ్సైట్ మొత్తం ఉండాలి. సో అండ్ ఆల్సో కొన్ని హైలైటింగ్ కి నేను ఈ ఫాంటే వాడాలని చెప్పేసి మనం అయితే ఫిక్స్ చేసుకుని ఉంటాం. లైక్ ఇప్పుడు మన వెబ్సైట్ లో మనం వాడింది అయితే సో క్యాబినెట్ గ్రాటిస్క్ అని చెప్పేసి మనం ఒక ఫాంట్ అయితే వాడతాం. సో అది ఎందుకు వాడామంటే మనం ఈ యువర్ హెడ్డింగ్స్ కి అయితే మనం ఆ ఫాంట్ అయితే వాడాం. అండ్ కమింగ్ టు ఫ్రాన్సెస్ అనేది ఎందుకు వాడామంటే సో ఆ ఈ నెంబర్స్ ని వీటన్నిటిని హైలైట్ చేయడం కోసం మనం ఆ ఫాంట్ అయితే వాడాం. సో మనం బేసిక్ ఫాంట్స్ వాడకుండా లైక్ టైం స్పాన్స్ ఇలాంటివి వాడకుండా మనం కొన్ని ఇట్లా క్యాబినెట్ గ్రాస్టెక్ అనేది ఒక ఫాంట్ మనం తీసుకొని సో ఈ బాడీ మొత్తం మనకి ఈ ఫాంటే ఉండాలి. లైక్ మనకు కావాల్సిన హైలైట్ అవ్వటం కోసం సో మనం ఫ్రాన్సెస్ వాడాలి. సో మనం ఇట్లయితే వాడతాం. ఎందుకంటే ఇప్పుడు మనం మిక్స్ ఫాంట్ ఆ టూ ఫాంట్సే కాకుండా సో ఇక్కడ నేను కొన్ని చోట్ల ఇట్లా మిక్స్డ్ ఫాంట్స్ వాడా. ఐ మీన్ ఇదంతా ఒక ఫాంట్, యూఐ టెక్స్ట్ మొత్తానికి ఒక ఫాంట్, ఐ మీన్ హెడ్డింగ్స్ మొత్తానికి ఒక ఫాంట్ వాడా, నెంబర్స్ కి ఒక ఫాంట్ వాడా, అండ్ ఇలాంటి చిన్న చిన్న వాటికి ఇంకో ఫాంట్ వాడా. ఎందుకంటే మనం ఓన్లీ హెడ్డింగ్స్ కి మాత్రమే ఇది అండ్ నెంబర్స్ కి మాత్రమే ఇది అండ్ మిక్స్డ్ ఫాంట్స్ వాడతాం. లైక్ ఈ టెక్స్ట్ కి నార్మల్ టెక్స్ట్ కి మనం సాన్ సెరిఫ్ వాడటం బెటర్, అంటే క్లీన్ గా ఉంటుంది అని చెప్పేసి అది వాడతాం. సో సెరిఫ్ మాత్రం ఎమోషనల్ కోసం వాడతాం. సో వీటిని కలపటం వల్ల ఏంటంటే నార్మల్ టెక్స్ట్ నార్మల్ ఫాంట్స్ ని ప్లస్ మనం ఎక్స్టర్నల్ గా తీసుకునే ఫాంట్స్ ని ఈ రెండింటిని మిక్స్ చేయడం వల్ల యూస్ ఏంటంటే ఒక ప్రీమియం బ్రాండ్ ఫీల్ అయితే మనకి తీసుకొస్తుంది. సో అది లేకుండా నార్మల్ ఫాంట్స్ వాడటం వల్ల ఏంటంటే లేదంటే కంప్లీట్ వెబ్సైట్ లో ఓన్లీ సింగిల్ ఫాంట్స్ లేదంటే ఒక టూ ఫాంట్స్ వాడటం వల్ల ఏంటంటే లైక్ ఒక ఇప్పుడు దీంట్లో చూస్తే ఈ ఇదే ఫాంట్ కింద కూడా ఉంటే బాగోదు కదా, లైక్ సమ్ డిఫరెన్స్ అనేది ఉండాలి. సో ఆ డిఫరెన్స్ కోసం మన మిక్స్డ్ ఫాంట్స్ మళ్ళీ అది కూడా బ్రాండ్ లుక్ ఇచ్చేది పెడితే ఏంటంటే సో కంప్లీట్ జిగ్జాగ్ చూసే యూజర్ కి ఒక జిగ్జాగ్ ఫార్మేట్ లో కనపడుతుంది. అట్లా కాకుండా మనం ఈ శాన్ సెరిఫ్ వాడటం వల్ల ఇలాంటి సెరిఫ్ వాడటం వల్ల కొన్ని బేసిక్ ఫీల్ కూడా అక్కడక్కడ ఇస్తా ఉంటుంది. సో దానివల్ల మనకు ప్యూర్ మోడర్న్ అనిపిస్తుంది అని చెప్పేసి బేసిక్ అనిపిస్తుంది, ఒక ప్రీమియం బ్రాండ్ ఫీల్ అయితే ఇస్తుంది. అండ్ దెన్ సో మీకు ఈ మనం యానిమేషన్స్ వాడాం కదా, సో యానిమేషన్స్ లో నేను మాక్సిమం వాడింది ఈ క్యూబిక్ బీజ్ అనే యానిమేషన్ అయితే వాడాను. సో మామూలుగా అయితే డిఫాల్ట్ యానిమేషన్స్ ఏంటి, రోబోటిక్ అని, బోరింగ్ అని, సో కొన్ని డిఫాల్ట్ యానిమేషన్స్ ఉంటాయి. అట్లా కాకుండా
ఇట్లా కష్టం ఇప్పుడు ఈజీ ఇన్ కానీ ఈజీ అవుట్ కానీ ఇవి వాడామనుకోండి. ఇప్పుడు ఈజీ ఇన్ ఈజీ అవుట్ అని చెప్పేసి యానిమేషన్ అని చెప్పేసి ఈజీ ఇన్ అని ఈజీ అవుట్ అని అట్లా పెట్టడం వల్ల ఏంటంటే అవి స్మూత్ నేచురల్ అండ్ ప్రీమియం ఫీల్ ఇస్తాయి. అండ్ కమింగ్ టు ఇప్పుడు ఈ క్యూబిక్ ఫీచర్ ఏంటంటే ఒక ప్రీమియం గా మనకి ఆ యానిమేషన్ ఫీల్ అనేది ఇస్తుంది. సో క్యూబిక్ ఫీచర్ అనేది ఏంది కంపేరింగ్ టు నార్మల్ ఈజీ ఇన్ నార్మల్ ఈజీ అవుట్ తో ఇది ఒక ప్రీమియం యానిమేషన్ ఫీల్ అయితే ఇస్తుంది. సో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ఎప్పుడైతే మనం వెబ్సైట్ అయితే బిల్డ్ చేస్తామో సో మనం ఆ క్యూబిక్ టీజర్ వల్ల మనకి ఎందుకు అంత యానిమేషన్ ఫీల్ అనేది అంత ప్యూర్ గా అనిపిస్తుంది నేను చెప్తాను. అండ్ కమింగ్ టు ఇప్పుడు ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ కూడా చూసుకోవాలి. లైక్ వెబ్సైట్ బిల్డ్ చేస్తాం. లైక్ కొన్ని ఎలిమెంట్స్ వల్ల పర్ఫార్మెన్స్ అనేది ల్యాగ్ అయింది. సో అలాంటి ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి. సో ఇప్పుడు మన దాంట్లో వచ్చేసి మనం ఒక బేసిక్ గా ఒకటి చూద్దాం. సో లైక్ నేను మీకు ఒక స్టైలింగ్ చెప్తా. లైక్ అదేంటంటే ఇప్పుడు బ్యాక్ డ్రాప్ ఫిల్టర్ వాడతాం. బ్లాక్ డ్రాప్ ఫిల్టర్ ఇచ్చేసి సో బ్లాక్ డ్రాప్ ఫిల్టర్ లో బ్లర్ అని చెప్పేసి ఎంతో కొంత ఒక పిక్సెల్ ఇస్తాం. లైక్ ఒక 18 పిక్సెల్ అట్లా ఇస్తాం. సో దీని వల్ల ఏంటంటే మనం ఈ బ్యాక్ డ్రాప్ ఫిల్టర్ వల్ల ఏంటంటే పర్ఫార్మెన్స్ మీద కొంచెం హెవీగా పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ అయింది. లైక్ అండ్ ఆల్సో జీపీయూ మీద ఇంటెన్సివ్ గా ఎఫెక్ట్ చేస్తుంది. సో దానికి సొల్యూషన్ ఏంటంటే ఇప్పుడు ఒక ఫంక్షన్ అయితే వాడతాం. లైక్ ఒక ఇఫ్ కండిషన్ అయితే వాడతాం. సో మనం బ్యాక్ డ్రాప్ లో వాడేటప్పుడు నేను మీకైతే చెప్తాను. సో ఏ కండిషన్ వాడాము, సో ఎందుకు ఆ పర్ఫార్మెన్స్ అనేది కొంచెం పర్ఫార్మెన్స్ కి ఆ సొల్యూషన్ ఏంటి, మనం ఆ పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ కాకుండా మనం ఏం చేస్తాం అని చెప్పేసి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకునేప్పుడైతే చెప్తా. సో మీకు ఆ, ఇది జస్ట్ ఒక మనం బిఫోర్ ప్రొసీడింగ్ టు ద మనం హెచ్టిఎంఎల్ బేసిక్ కోడ్ మీద ప్రొసీడ్ అవ్వకుండా మామూలుగా మనకు కావాల్సిన కీ కీ అండర్స్టాండింగ్స్ మొత్తం టెక్నాలజీస్ మొత్తం నేనైతే ఇక్కడైతే కవర్ చేశాను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ అయితే మనం హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్ ఫండమెంటల్స్. సో హెచ్టిఎంఎల్ కోడ్కి వెళ్ళి సో హెచ్టిఎంఎల్ ఫండమెంటల్స్ ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత సిఎస్ఎస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళి తర్వాత జేఎస్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళి దాని తర్వాత సో ప్రతి ఒక్క సెక్షన్ తీసుకుని సో ప్రతి ఒక్క సెక్షన్ లో సో ఈ నావబారిలో ఇది ఎందుకు వాడడం సో ప్రతిదీ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ అయితే పోతాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు మన కంటెంట్ అయితే నచ్చింది, లేదంటే ఇంకా ఏమైనా ఇంప్రూవ్ చేసుకోవాలి, లేదంటే మన ఛానల్ నుంచి మీకు ఆల్రెడీ నేను ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ అయితే రిలీజ్ చేశాను. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కోర్స్ ఒకటే కాదు, సో మాకు ఈ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ జావా స్క్రిప్ట్ కూడా మాకు కంప్లీట్ ఒక 8 అవర్స్ 9 అవర్స్ కోర్స్ వద్దు. జస్ట్ అంటే మొత్తం నాలెడ్జ్ మొత్తం కూడా ఒక క్రాష్ కోర్స్ రూపంలో ఒక 1 అవర్ 1.5 అవర్ లో మాకు కంప్లీట్ గా హెచ్టిఎంఎల్ రావాలి, ఒక 1 అవర్ లో సిఎస్ఎస్ రావాలి, ఒక 1 అవర్ లో జావా స్క్రిప్ట్, ఒక 2 అవర్స్ 3 అవర్స్ జావా స్క్రిప్ట్ రావాలి అని అనుకుంటే మీరు సో కామెంట్స్ అయితే చెప్పండి. సో నేనైతే వాటి డెడికేటెడ్ గా క్రాష్ కోర్సెస్ అయితే చేస్తాను. సో అంటే నేను చెప్పేది ఏంటంటే మీరు అంతంత టైం వేస్ట్ అయితే చేయకండి ఇప్పుడున్న ఏ ఏరాలో. సో ఎందుకంటే కంప్లీట్ గా మనం ఒక ప్రాంప్ట్ ఇస్తే అదే మీకు హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్టే కాదు, మీకు కంప్లీట్ మెన్స్టాక్ అప్లికేషన్ కూడా ఇప్పుడు ఏ బిల్డ్ చేసే క్యాపబిలిటీకి వచ్చింది. సో మీరు ఇప్పుడు ఆ హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ దగ్గర జావా స్క్రిప్ట్ దగ్గర ల్యాగ్ అవ్వకుండా మీరు ఇప్పుడు కొన్ని ఈ ఫ్లోటింగ్ ఇప్పుడు ఒక బేసిక్ వెబ్సైట్స్ బిల్డ్ చేయకుండా ఇప్పుడు చాట్ జీపీటీని యూజ్ చేసుకునేనా లేదంటే ఎలాంటి టూల్స్ ను వాడేనా లైక్ మీరు లవబుల్ వాడండి ఏదైనా వాడండి. సో మీరు వాడేటప్పుడు ఏంటంటే మీకు కొన్ని ఇలాంటి డిజైన్ టెక్నిక్స్ తెలియకుండా లైక్ ఇలాంటి ఇప్పుడు మన హోమ్ పేజ్ లో మనం ఇట్లా పెడదాం అనుకుంటున్నాం, సో ఇట్లా పెడదాం అనుకుంటున్నాం అని చెప్పేసి మీకు బేసిక్ గా ఈ నాలెడ్జ్ లేకుండా సో మీరు అట్లా చేసి కూడా ఉపయోగం ఉండదు. లైక్ డైరెక్ట్ గా ప్రాంప్ట్ ఇచ్చి కూడా డైరెక్ట్ ప్రాంప్ట్ ఇస్తే అది మీకు బేసిక్ వెబ్సైట్ అయితే బిల్డ్ చేసేస్తుంది. సో మీకు బేసిక్ నాలెడ్జ్ అయితే అండ్ ఇంటర్మీడియట్ లెవెల్ నేను చెప్తున్నా ఇది ప్రో లెవెల్ కోర్స్ అయితే కాదు. సో ఒక ఇంటర్మీడియట్ లెవెల్ గా మీరు ప్రతిదీ నేర్చుకుంటూ పోవడానికి అయితే ఇది కోర్స్. సో మీ కామెంట్స్ అయితే చెప్పండి మీకు ఏమైనా క్రాష్ కోర్స్ మీకు డెడికేటెడ్ గా కావాలి అంటే. అండ్ ఆల్సో నెక్స్ట్ నెక్స్ట్ పార్ట్ లో లైక్ మనం ఈ హెచ్టిఎంఎల్ ఫండమెంటల్స్ మనం ఈ హెచ్టిఎంఎల్ స్టాండర్డ్స్ కి అయితే హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ బిల్డ్ చేయడం ఇదంతా అయితే చూద్దాము. అండ్